ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏజెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మన ప్రీవియస్ వీడియోలో అయితే ఈ జాబ్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీకు ప్రతి నెల సాలరీ కూడా దాదాపు 80,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది పోస్ట్ బట్టి. సో, మీరు 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం లేకపోతే బీటెక్ పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. కాబట్టి వీళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసి పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందుల మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో, ఈ వీడియోలో ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అన్నీ కావాలనుకున్నట్లయితే మన కామెంట్ బాక్స్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో ఆ యూట్యూబ్ వీడియో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి కావాలంటే మీరైతే డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. సో, అప్లై లింక్ కూడా మన కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లై చేసుకోవడానికి లింక్ కూడా మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, ఇలా మీకు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో, ఇక్కడ మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇలా రావడం జరుగుతుంది. క్యాండిడేట్ అని చెప్పి. సో, ఇక్కడ మీకు కింద రిజిస్టర్ నౌ అని ఉంటుంది. సో, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకైతే పర్సనల్ డీటెయిల్స్, అలాగే పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, అలాగే డిక్లరేషన్ అని చెప్పి మీకైతే ఇలా 4 బ్లాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 4 అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో, ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ దగ్గర డూ యూ హావ్ ఆధార్ కార్డ్ అని ఉంటుంది. సో, యెస్ క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ వెరిఫై దగ్గర కూడా మీ సేమ్ అదే ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. తర్వాత టిక్ బాక్స్ మీద టిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ రిజిస్టర్డ్ ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, అలాగే మళ్ళీ ఇక్కడ వెరిఫై క్యాండిడేట్ నేమ్. సో, మీ 10థ్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో సో, అలా అయితే ఎంటర్ చేయండి నేమ్ అనేది. తర్వాత హావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్. సో, మీకు ఏమి ఇప్పటిదాకా మీ నేమ్ చేంజ్ చేయకపోతే నో అని పెట్టేయండి. చేంజ్ చేస్తే ఎస్ అని పెట్టి ఏదైతే చేంజ్ చేసారో అది ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్, తర్వాత మళ్ళీ వెరిఫై జెండర్ దగ్గర జెండర్ మళ్ళీ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ వెరిఫైడ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, మీ ఫాదర్ నేమ్ మళ్ళీ ఇది వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర మళ్ళీ సేమ్ అదే ఎంటర్ చేయండి. ఇలా మదర్స్ నేమ్, అలాగే మీ యొక్క 10థ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏంటి, ఎస్ఎస్‌సీనా లేకపోతే ఏంటిది. అలాగే మీకు ఇక్కడ మీ రోల్ నంబర్, దీనికి సంబంధించిన 10థ్‌లో ఇక్కడ రోల్ నంబర్ షుడ్ బి యాస్ మెన్షన్డ్ ఇన్ ద మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్. సో, మీ యొక్క 10థ్ సర్టిఫికేట్‌లో మీకు రోల్ నంబర్ అయితే ఉంటుంది. సో, ఓ రోల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ సేమ్ రోల్ నంబర్ ఎంటర్ చేయండి. మీరు 10థ్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు. అలాగే మీ ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10థ్ తర్వాత మీరు ఏ గ్రాడ్యుయేషన్ వరకు చేశారు? అంటే మీరు ఏ పోస్ట్ అంటే ఇంటర్ చదివారా? డిప్లొమా చదివారా? లేకపోతే బీటెక్ చేశారా? మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత మీ క్యాండిడేట్ మొబైల్ నంబర్ అంటే మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి మీకైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఈమెయిల్ ఐడీకి. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే మీకు సేవ్ అయిపోవడం జరుగుతాయి. సేవ్ అయిన తర్వాత మీకైతే ఇవాళ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని వస్తుంది. సో, రిజిస్ట్రేషన్ నంబర్‌ని సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఫర్దర్‌గా అయితే యూజ్ అవుతుంది. సో, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వన్ టైమ్ పాస్వర్డ్ అయితే మీకు మొబైల్ నంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి అయితే రావడం జరుగుతాయి. సో, ఆ వన్ టైమ్ పాస్వర్డ్ ఏంటంటే మీకిక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. తర్వాత వన్ టైమ్ పాస్వర్డ్ అని చెప్పి మీ మెయిల్ ఐడీకి గాని, మొబైల్ నంబర్‌కి గాని మీకు ఓటీపీ అయితే వస్తుంది. అదైతే ఇక్కడ మీకు ఓల్డ్ పాస్వర్డ్‌లయితే ఎంటర్ చేయాలి. తర్వాత న్యూ పాస్వర్డ్ మీకైతే సొంతంగా క్రియేట్ చేసుకోవాలనమాట.
అంటే ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నంబర్, స్పెషల్ క్యారెక్టర్ ఇయన్నీ ఉండేట్టు చూసుకోండి. ఉండేట్టు చూసుకొని మినిమమ్ 8 క్యారెక్టర్స్‌తో మీరైతే పాస్‌వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలనమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పాస్‌వర్డ్ దగ్గర సేమ్ అదే ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఎంటర్ చేయండి. తర్వాత సెక్యూరిటీ క్వెషన్ కింద ఏదో ఒక క్వెషన్ యాడ్ చేసుకొని ఇక్కడ తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ ఏదో ఒకటి పెట్టుకోండి. తర్వాత సెకండ్ కూడా ఇంకో సెకండ్ క్వెషన్ ఎంటర్ ఏదో మీకు ఇష్టం వచ్చిన సెకండ్ క్వెషన్ సెలెక్ట్ చేసుకొని దానికి కూడా ఆన్సర్ పెట్టుకోండి. అంటే ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోతే దీని ద్వారా అయితే రిట్రీవ్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ వస్తాయి. మీ కేటగిరీ ఏదైతే అది ఎంటర్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ లేకపోతే జనరల్ అయితే జనరల్ ఏదైతే అదనమాట. తర్వాత మీ నేషనాలిటీ, తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్స్. సో, మీరు ఇండియన్సే కాబట్టి మీరేమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో, ఇక్కడ మీకు మోల్స్ అంటే మీ యొక్క పుట్టుమచ్చలు అంటారు గదా! సో, ఆ మోల్స్ మీ 10థ్ సర్టిఫికేట్‌లో మీకు మోల్స్ అని ఉంటాయన్నమాట. సో, దాంట్లో మీకు ఏదైతే ఉంటుందో సో, అది ఒకటైతే రాయండి. తర్వాత ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యెస్ అయితే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. తర్వాత పర్మనెంట్ అడ్రెస్. సో, మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్ కూడా అయితే మీకిక్కడ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, స్టేట్ ఇవన్నీ అయితే. తర్వాత ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ యాస్ పర్మనెంట్ అడ్రెస్. సో, పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్ మీరు ఇప్పుడు ఉన్నది కూడా సేమ్ అయితే యెస్ పెట్టండి. ఒకవేళ 2 సేమ్ కాకపోతే నో అని పెట్టి ఇప్పుడు ఏది ఉంటున్నారో ఇక్కడ అదే ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా డిక్లరేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి డిక్లేర్ అయితే చేయండి. సో, డిక్లేర్ చేసేసిన తర్వాత మీకైతే పార్టీ అంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి మీరైతే పర్సనల్ డీటెయిల్స్ ఇప్పుడు మళ్ళీ మీకైతే అప్‌లోడ్ డాక్యుమెంట్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక మనం ఓపెన్ చేసిన వెబ్‌సైట్ ఇలా ఓపెన్ చేసి ఇలా లాగిన్ అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఇందాక రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చింది కదా! సో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత మీరు పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా! సో, ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సో, మీరిక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో సో, ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరైతే లాగిన్ అయితే అవుతారనమాట. సో, వీళ్ళకి సంబంధించిన ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్‌లో ఏవైతే ఆహ్, ఫేజ్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని ఉంటుందో సో, అదైతే సెలెక్ట్ చేయండి. మీకిక్కడ చూపిస్తున్న విధంగా ఫేజ్ 2025 సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ అనే సెక్షన్‌లో అయితే మీకు ఉండడం జరుగుతుంది. లైవ్ ఎగ్జామినేషన్ ట్యాబ్‌లో మీరు లాగిన్ అయిన తర్వాత సో, అక్కడ అప్లై లింక్ అని చెప్పి ఇలా అయితే కనబడుతుంది. సో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఆహ్, అప్లై చేయడానికి మీకైతే అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతాయి. ఇలా పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి. సో, మీరైతే ఇవన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, క్యాండిడేట్ నేమ్ తర్వాత న్యూ చేంజ్ నేమ్. సో, ఇక్కడ న్యూ చేంజ్ మీ మీ నేమ్ చేంజ్ చేయకపోతే వదిలేయొచ్చు. తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కేటగిరీ, జెండర్ ఇవన్నీ అయితే మీరు ఎంటర్ చేయండి. సో, ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అయితే రావడం జరుగుతుంది. సో, ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో ఏంటంటే ఇక్కడ వెదర్ యూ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు. సో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆర్మీలో రిటైర్డ్ అవుతారు గదా! సో, వాళ్ళనమాట. యెస్ అయితే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టేయండి. సో, నో పెట్టినట్లయితే ఇవేమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి అడుగుతున్నారు. సో, నో అని పెట్టండి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అప్లై చేసుంటే వాళ్ళు యెస్ పెట్టొచ్చు. సో, గవర్నమెంట్ ఎంప్లాయీ నో పెట్టినట్లయితే ఇదేమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తుంది. సో, ఇక్కడేంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్‌నయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇందాక అంటే మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నాయన్నమాట. సో, వాటిలో మీకిక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే ఆప్షన్స్ వస్తాయి. సో, మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవాలి. సో, ఒకవేళ ఫస్ట్ దాంట్లో రాకపోతే సెకండ్ దాంట్లో వస్తుందన్నమాట. సెకండ్ దాంట్లో రాకపోతే థర్డ్ దాంట్లో మీకైతే వస్తుంది సెంటర్ అనేది. మాక్సిమం ఫస్ట్ పెట్టుకున్న దాంట్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ ఆఫ్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని అడుగుతున్నారు. యెస్ అయితే యెస్ పెట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకపోతే నో అని పెట్టేయండి. సర్టిఫికేట్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఇది కూడా మీరు నో పెట్టినట్లయితే ఇవన్నీ కూడా అయితే మీరు నో అని పెట్టాల్సి ఉంటుంది. యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్స్ టు రైట్ అని చెప్పి ఇచ్చారు. సో, దీనికి ఏమన్నా ఫిజికల్ లిమిటేషన్స్ ఏమన్నా మీకు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత నో అని పెట్టేయండి. తర్వాత వెదర్ స్క్రైబ్ ఇది కూడా మీరు నో అని పెట్టేయొచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే ఇవన్నీ నో అనమాట. తర్వాత ఇది కూడా నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ
పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. సో, రీజియన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగ్స్ టు. సో, మీరు ఏ రీజియన్‌కి సంబంధించిన పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారని అడుగుతున్నారు. అంటే రీజియన్స్ అంటే ఇప్పుడు మనకి అప్లికేషన్ నోటిఫికేషన్‌లో అయితే మీకు ఏ రీజియన్‌కి సంబంధించిన ఆ పోస్టులయితే ఉండడం జరిగింది. లెఫ్ట్ సైడ్‌లో స్టార్టింగే మీ యొక్క రీజియన్ ఉంటుంది. సో, ఆ రీజియన్‌కి మీరు చెక్ చేసుకోండి ముందలే. అప్లై చేసుకునే ముందులో మీరైతే ఒకసారి నోటిఫికేషన్‌లో చెక్ చేయండి. సో, దాంట్లో స్టార్టింగ్‌లో రీజియన్ ఉంటుంది. సో, ఆ రీజియన్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత పోస్ట్ కోడ్, పోస్ట్ నేమ్, లెవెల్ ఆఫ్ పోస్ట్ మీరు ఏ పోస్ట్‌లకి అప్లై చేస్తున్నారో అది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? తర్వాత మీ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే పెట్టండి. లేకపోతే అవసరం లేదు. ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి తర్వాత డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి అడుగుతున్నారు. డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ద పోస్ట్ అని అడుగుతున్నారు. సో, ఇక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి. లేకపోతే నో అని పెట్టేయచ్చు. సో, ఇక్కడ మీకు పొసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ అని పెట్టండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి. లేకపోతే అవసరం లేదనమాట. నో అని పెట్టినట్లయితే ఇక్కడ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్స్. సో, ఇక్కడ మీకు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉంటాయి కాబట్టి మీ కేటగిరీ తగ్గట్టు మీరు అప్లై చేస్తున్న పోస్ట్‌కి ఏది రిలాక్సేషన్ ఉందా అంటే సెలెక్టెడ్ కేటగిరీకి రిజర్వేషన్ పోస్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి నోటిఫికేషన్‌లో. దానికి తగ్గట్టు ఉంటే ఎస్ పెట్టి దానికి సంబంధించిన రిలాక్సేషన్ కోడ్ మీడియం ఆఫ్ స్కిల్ అది ఎంటర్ చేయండి. లేకపోతే నో పెట్టేయండి. మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అంటే మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్‌కి సంబంధించిన మీకు టైపింగ్ టెస్ట్ అనమాట. సో, ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ ఆటిలకి అప్లై చేసుంటే టైపింగ్ టెస్ట్ అనమాట. సో, ఆ మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ ఏంటియో అది సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అది క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ అదే క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, టు డౌన్‌లోడ్ ది యాప్ ఇది ప్లే స్టోర్‌కి సంబంధించిందనమాట. ఇక్కడ మీకు ఫేస్ అథెంటికేషన్ స్టేటస్ పెండింగ్ అని వస్తుంది. సో, ఇక్కడ మీకు మీ లైవ్ ఫోటో అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ల్యాప్‌టాప్‌లో గాంచి, మొబైల్‌లోంచి గానీ ఇదైతే లైవ్ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలనమాట. సో, ఇదైతే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మీకైతే యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, తర్వాత మీరు లాగిన్ అయ్యి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఫేస్ అథెంటికేషన్ అయితే చేయాలనమాట. అంటే లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే చేస్తారు. తర్వాత క్యాప్చర్ యువర్ ఫోటో అని చెప్పి ఒక లైట్ మీ ఫేస్ మీద లైట్ పడేట్టు చూసుకొని మంచిగా క్యాప్చర్ చేసుకోండి. క్యాప్చర్ లైవ్ ఫోటో అని చెప్పి ఇక్కడి నుంచైనా సరే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు అప్‌లోడ్ యువర్ సిగ్నేచర్. సో, మీ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ అప్‌లోడ్ సిగ్నేచర్ మీద చేసి సో, ఇక్కడ మీకు ఎలా అప్‌లోడ్ చేయాలి ఏంటి అని చెప్పి సో, రూల్స్ కూడా అయితే ఇచ్చారు. ఎంత సైజ్ ఏంటి అని. దాని ప్రకారం అయితే అప్‌లోడ్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ప్రివ్యూ ఫార్మ్ వస్తుంది. అంటే మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని చెప్పి వస్తుంది. సో, అవన్నీ కరెక్ట్ అయినట్లయితే చక్కగా మీరు ఫైనల్‌గా మీరైతే సబ్మిట్ అయితే చేయొచ్చనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ డిక్లరేషన్ ఫార్మ్ వస్తుంది. సో, ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే క్యాప్చా ఏదైతే ఉంటుందో మీకక్కడ అది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఇలా ఈజీగా అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇలా అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన ప్రీవియస్ జాబ్ వీడియో చూడకపోతే వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్‌తో వీడియో అయితే క్లారిటీగా చేశాను. సో, దాని యొక్క లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో, ఇదైతే అప్లికేషన్ వీడియో అనమాట. సో, కాబట్టి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.